గౌరవ సభ్యులు రఘునందన్ రావు గారు. పద్దులపై మాట్లాడే అవకాశం కల్పించినందుకు తమరికి ధన్యవాదాలు అధ్యక్ష. మొదటగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి ధరణి వల్ల గౌరవ మంత్రివర్యులు చెప్పినట్టు అనేక చోట్ల అప్పటికప్పుడు రిజిస్ట్రేషన్ అయ్యి అప్పటికప్పుడు పాస్బుక్లు అందడం వల్ల కొంతమంది సంతోషపడుతున్నా ఇంకా ధరణి వల్ల గ్రౌండ్ లెవెల్ లోపల వస్తున్నటువంటి ఇబ్బందుల్ని మీ ద్వారా సంబంధిత మంత్రి గారి దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాం అధ్యక్ష. నేను పూర్వం మెదక్ జిల్లా, ప్రస్తుత సిద్దిపేట జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాను అధ్యక్ష. గతంలో ఈ దేశ ప్రధానిగా మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు మా మెదక్ జిల్లాలో నాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఒక పెద్ద కార్యక్రమం పెట్టి భూమి లేని పేదలందరికీ కూడా భూముల పంపిణీ కార్యక్రమాన్ని ఒక కార్యక్రమాన్ని చేపట్టి పట్టాలు ఇచ్చినారు అధ్యక్ష. సాక్షాత్తు దేశ ప్రధాని పట్టాలు ఇచ్చిపోయినటువంటి ఆ భూములలో ఈరోజు వరకు రైతులకి పాస్బుక్లు కానీ ధరణిలో వారి పేర్లు రిఫ్లెక్ట్ కావడం కానీ అట్లాంటిది ఏం జరగట్లేదు అధ్యక్ష. దుబ్బాక మండలం ఆకారం గ్రామ పంచాయతీ పరిధిలో ఆ రోజు పట్టాలు ఇచ్చినటువంటి రైతులందరూ కూడా ఇప్పటి వరకు ఫిజికల్గా పొజిషన్ రాక, ఒకటి కొత్త పాస్బుక్లు రాక, ధరణిలో పేర్లు రిఫ్లెక్ట్ కాక ఇబ్బంది కలుగుతూ ఉంది అధ్యక్ష. అదేవిధంగా శిలాజీనగర్ తాండా అనేటువంటి ఇంకొక తాండాకు సంబంధించి ఇదే రకమైనటువంటి అవస్థ వస్తూ ఉంది అధ్యక్ష. కన్స్ట్రక్టివ్ సూచనలు ఇస్తున్నప్పుడు దయించి మిత్రులు వినాల్సిందిగా విజ్ఞప్తి. దిస్ ఇస్ నాట్ ఏ క్రిటిసిజం ఆన్ ద పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్. ఇకపోతే పోతారెడ్డిపేటలో అధ్యక్ష మన్మోహన్ సింగ్ గారి కంటే ముందు ఇచ్చినటువంటి పట్టాలకు కూడా 20 మంది రైతులు ఈ రోజు దాకా 48 సార్లు ప్రజావానికి వెళ్ళినప్పటికీ కూడా ఈ రోజు దాకా వారి కొత్త పాస్బుక్లు రాలేదు అధ్యక్ష. దయించి తమరి ద్వారా గౌరవ మంత్రి గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకురాదలుచుకున్నాను అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష ఒక పెద్ద గ్రామం అధ్యక్ష, ఈ గ్రామం మొత్తం కూడా పొరపాటున జరిగిందని చెప్పి అందరూ అధికారులు కూడా అంగీకరించినారు. గ్రామంలో ఉన్నటువంటి సుమారు 1827 ఎకరాలు మొత్తం 1200 మంది రైతులకు సంబంధించినటువంటి మొత్తం భూమి కూడా యజమాని పేరు అడవిగా రాయడం జరిగింది అధ్యక్ష. దీనికి సంబంధించి సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తే వారు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా అధ్యక్ష ఈ గ్రామంలో ఇంకా ధరణి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా అధ్యక్ష ఈ గ్రామం లోపల మొన్న మాడ్యూల్ 33 కింద ఇస్తే రెక్టిఫికేషన్ జరుగుతుందని కలెక్టర్ గారు చెప్పినారు అధ్యక్ష. మాడ్యూల్ 33 కింద ఇచ్చినప్పటికీ కూడా ఈ 1827 ఎకరాల భూమి 1200 మంది రైతులకు సంబంధించినటువంటి భూమి ఇంకా ధరణిలో ఎంట్రీ కాకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం గత 4 దఫాలుగా ఇచ్చినటువంటి రైతు బంధు ఈ గ్రామంలో ఉన్నటువంటి ఏ ఒక్క రైతు కూడా అందలేదు. కాబట్టి దయించి మహబూబాబాద్ అనేటువంటి ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఈ గ్రామం లోపల మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కే సముద్రం మండలం నారాయణపురం అనేటువంటి ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ మొత్తం రైతులు జిల్లా కలెక్టర్ గారిని, సిసిఎల్ఏ గారిని, రెవెన్యూ మంత్రి గారిని, గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా పలు దఫాలుగా కలిసిండ్రయ్యా. ఇటీవల వచ్చినటువంటి T33 మాడ్యూల్ లోపల కూడా 1827 ఎకరాలు అయ్యా. దయచేసి ఈ గ్రామంలో ఉన్నటువంటి రైతులకి ఈ గ్రామంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా త్వరలాగా ధరణిలో కొత్త ఎంట్రీస్ వచ్చేలా చూడాల్సిందిగా విజ్ఞప్తి. అదే రకంగా అధ్యక్ష ఖమ్మం జిల్లా అశ్వరావుపేట మండలంలో ఉన్నటువంటి కన్నాయిగూడెంలో ఉండేటువంటి మరియు రామన్నగూడెంలో ఉండేటువంటి రైతులకు సంబంధించి పాత అసైన్మెంట్ పత్రాలు ఇచ్చినటువంటి భూములకు సంబంధించి కూడా ఇంకా కొత్త పాస్బుక్లు కానీ ధరణిలో ఎంట్రీ కూడా రాలేదని చెప్పి కొన్ని విజ్ఞప్తులు వస్తూ ఉన్నాయి అధ్యక్ష. దయచేసి వీటిని గమనంలోకి తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. అదే రకంగా ఇప్పటిదాకా పెండింగ్ ఉన్నటువంటి సాదా బైనామాల అధ్యక్ష దాదాపు 1.5 లక్షల సాదా బైనామా దరఖాస్తులు సిసిఎల్ఏ దగ్గర, జిల్లాల కలెక్టర్ల దగ్గర కూడా పెండింగ్లో ఉన్నాయి అధ్యక్ష. వీటిని కూడా సాధ్యమైనంత త్వరగా క్లియర్ చేయడానికి అనుమతి ఇచ్చి కలెక్టర్లకి ఆదేశాలు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అధ్యక్ష. అదే రకంగా గతంలో పాస్బుక్లు ఉండి లావణి పట్టాలు, పరంపోగు భూములు, కారీజ్ ఖాతాలు, వివిధ ఖాతాల కింద ప్రభుత్వం అసైన్ చేసినటువంటి 1,75,000 దరఖాస్తులు మాకున్న సమాచారం మేరకు అధ్యక్ష వివిధ కలెక్టర్ కార్యాలయాలలో ఉన్నట్టు ఆయా జిల్లాల నుంచి మేము తీసుకున్నటువంటి సమాచారానికి చట్టం ద్వారా తెలుస్తుంది అధ్యక్ష. సాధ్యమైన తొందరగా దీన్ని కూడా రెక్టిఫై చేయాల్సిందిగా తమరి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అధ్యక్ష. చివరిగా అధ్యక్ష 22A కింద హైదరాబాద్ చుట్టూ అదే రకంగా అర్బనైజ్ అవుతున్నటువంటి అనేక మున్సిపాలిటీల చుట్టూ చాలా సర్వే నెంబర్లని
22A కింద పెట్టి రిజిస్ట్రేషన్స్ ఆపేయడం జరిగింది అధ్యక్ష. వీళ్ళకు కూడా పాత పాస్బుక్లు ఉన్నాయి అధ్యక్ష. వీళ్ళందరినీ కూడా కొత్తగా మున్సిపాల్ ఏర్పాటు చేస్తున్నప్పుడు చుట్టుపక్కల ఉన్న గ్రామ పంచాయతీల మున్సిపాలిటీలో కలిపిన సందర్భంగా లావుని పట్టాలని ఖారీజ్ ఖాతాల పేరిట ఆపినారు అధ్యక్ష. దయచేసి 22A కింద నూతనంగా ఏర్పాటైనటువంటి మున్సిపాలిటీల చుట్టూన్న గ్రామ పంచాయతీల్లో పెండింగ్ ఉన్నటువంటి దరఖాస్తుల్ని సాధ్యమైనంత త్వరగా క్లియర్ చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లయితే తొందరగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతన్నలు ధరణిదారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు తొందరగా క్లియర్ అవుతాయని చెప్పి మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష. ఇకపోతే సాంఘిక సంక్షేమం విషయానికి వచ్చినప్పుడు అధ్యక్ష, అనేక రకాలైనటువంటి హాస్టళ్లను ఏర్పాటు చేసి పిల్లల్ని, పేద పిల్లల్ని, దళిత గిరిజన బిడ్డలను ఆదుకుంటున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి మీ ద్వారా ఒక విజ్ఞప్తి అధ్యక్ష. గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు గుర్తుంది అధ్యక్ష, అనాథ పిల్లలు ఎవరైతే ఈ రాష్ట్రంలో ఉన్నారో రోడ్ల మీద ఎక్కడైతే మనం వాహనాలలో పోతున్నప్పుడు సిగ్నల్స్ దగ్గర ఇతరత్ర జిల్లా కేంద్రాలలో కనబడుతున్నటువంటి అనాథ పిల్లల సంఖ్య కూడా లక్షల్లోకి పెరిగినట్టు గణాంకాలు చెప్తా ఉన్నాయి అధ్యక్ష. దయచేసి వీరి సంక్షేమం కోసం ఒక నిధి ఏర్పాటు చేసి ఈ అనాథ పిల్లలందరికీ మంచి క్వాలిటేటివ్ ఫుడ్తో పాటు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చే రీతి లోపల దళితులకి, గిరిజనులకి, బీసీలకి ఏ రకంగానైతే సంక్షేమ హాస్టల్ని పెడతా ఉన్నారు అధ్యక్ష, అదే రకంగా ఈ అనాథ పిల్లలందరినీ కూడా ప్రభుత్వం సేకరించి వీరందరినీ కూడా సేద తీర్చి ఒక మంచి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి వీరికి చదువు చెప్పించేటువంటి రీతి లోపల కృషి చేయాలని చెప్పి తమరి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అధ్యక్ష. గత శాసనసభ సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పినారు అధ్యక్ష. ఈ పోడు భూములకు సంబంధించి చాలా కాలంగా గిరిజనులు ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ఈ సమావేశాలు ముగిసిన వెంటనే నెల రోజులలో ఎక్కడికక్కడ జిల్లా కలెక్టర్లు, ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఈ పోడు భూములకు సంబంధించినటువంటి సర్వే ఒకటి నిర్వహించి వెంటనే ఈ పోడు భూములకి పట్టాలు ఇవ్వాలనేటువంటి రీతి లోపల కూడా చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చినారు అధ్యక్ష. దీనికి సంబంధించి కొన్ని గ్రామాలలో సర్వే జరిగింది అధ్యక్ష. ఆ సర్వేలో మా మెదక్ జిల్లాకు సంబంధించి అధ్యక్ష ఇబ్రాహీంపూర్, చెట్ల నర్సంపల్లి ఇట్లా కొన్ని తాండాలకు సంబంధించి మొత్తం గ్రామంలో ఉన్నటువంటి భూములన్నీ కూడా అటవీ భూముల కింద నమోదు చేసి గ్రామస్తులను ఇబ్బంది పెడతా ఉన్నారు. దయించి మెదక్ కలెక్టర్ గారికి దీనికి సంబంధించి సరైనటువంటి ఆదేశాలు ఇచ్చి దయచేసి ఈ పోడు భూముల సమస్యను కూడా సాధ్యమైనంత తొందరగా పరిష్కారం చేసేందుకు కృషి చేయాలని నేను తమరి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, రోడ్లు భవనాలకు సంబంధించి అధ్యక్ష, నేను గత సమావేశాల లోపల కూడా నాకు అవకాశం దొరికినప్పుడు తమరి ద్వారా గౌరవ మంత్రి గారి దృష్టికి కొన్ని విషయాలను తీసుకొచ్చిన అధ్యక్ష. మల్లన్న సాగర్ అనే ఒక రిజర్వాయర్ కట్టిన సందర్భంలో మా నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా 10-20 టన్నుల కెపాసిటీ ఉన్న వాహనాలు నడవడానికి వేసిన రోడ్లన్నీ కూడా అధ్యక్ష 80-100 టన్నుల లారీలు తిరగడం వల్ల పూర్తిగా విధ్వంసానికి గురైనాయి. కాబట్టి తమరి ద్వారా రోడ్లు భవనాల శాఖ మంత్రి గారికి నేను గతంలో విజ్ఞప్తి చేసినటువంటి రోడ్లన్నీ కూడా అట్లీస్ట్ ఆ డిఎంఎఫ్టీ నిధులతోటో లేదా ప్రత్యేక ఎస్డిఎఫ్ నిధులతోటో మంత్రి గారు పెద్ద మనసు చేసుకొని మాకు చేగుంట నుంచి గజ్వేల్ నియోజకవర్గ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గ కేంద్రానికి, అదే రకంగా అధ్యక్ష హందీపూర్ నుంచి మా దగ్గర ఉన్నటువంటి నరసింహస్వామి టెంపుల్ వరకు కొత్త రోడ్లు, అర్జెంటుగా డబుల్ రోడ్లు భవనాల శాఖ మంత్రి గారు మంజూరు చేయాలని చెప్పి తమరి ద్వారా నేను వారి దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష. గత సమావేశంలో నేను అడిగిన తర్వాత గౌరవ మంత్రి గారు సిఆర్ఎఫ్ కింద 2 రోడ్లు మంజూరు చేసినారు అధ్యక్ష. వారికి మీ ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదే రకంగా హుజురాబాద్ నియోజకవర్గం పరిధిలోని వావిలాల జమ్మికుంట రోడ్డు కూడా పూర్తిగా విధ్వంసానికి గురైంది సార్. తమరి ద్వారా వారి దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఇసుక లారీలు ఇందాక నాకంటే ముందు మాట్లాడినటువంటి గౌరవ శాసనసభ్యులు ఒకరు కూడా మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చినారు. దయించి ఆ ఇసుక లారీలు ఓవర్లోడ్ తోటి పోవడం వల్ల డ్యామేజ్ అవుతా ఉన్నాయి. కాబట్టి దయచేసి ఆ రకంగా నష్టపోయినటువంటి రోడ్లను కూడా వెంటనే మరమ్మతు చేయించాలని చెప్పి నేను తమరి ద్వారా రోడ్లు భవనాల మంత్రి గారికి సూచిస్తా ఉన్నాను అధ్యక్ష. గతంలో ఈ రాష్ట్రంలో అంత్యోదయ కార్డులు ఇచ్చేవారు అధ్యక్ష. గౌరవ పౌర సరఫరాల శాఖ మంత్రి గారికి ఏ అంత్యోదయ కార్డులు అయితే గతంలో ఇచ్చి ప్రస్తుతం నిలిపివేయబడ్డాయో తిరిగి వాటిని అన్నింటిని కూడా పునరుద్ధరించడం వల్ల నేత కార్మికులకు న్యాయం జరుగుతుంది. కాబట్టి దయచేసి సివిల్ సప్లైస్ అధికారులు ఈ అంత్యోదయ కార్డులు గతంలో రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి వాటిని తిరిగి పునరుద్ధరించడానికి ఏ రకమైనటువంటి అవకాశం ఉంటుందనేది చూసి అంత్యోదయ రేషన్ కార్డులను కూడా తిరిగి పునరుద్ధరించాలని మీ ద్వారా నేను సివిల్ సప్లైస్ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇకపోతే అయ్యా నేను ఓన్లీ సూచనలు చేస్తా ఉన్నా, తిట్టట్లేదు అయ్యా, విమర్శలు కూడా చేయట్లేదు. ఒక 2 నిమిషాలు. ఇకపోతే గౌరవ ముఖ్యమంత్రి గారు మా నియోజకవర్గంలో మల్లన్న సాగర్ రిజర్వాయర్ ప్రారంభించడానికి వచ్చినప్పుడు
మల్లన్న సాగర్ అనేది ప్రపంచంలో ఒక అద్భుతం. దీని ఒక మంచి టూరిస్ట్ స్పాట్గా డెవలప్ చేద్దాం. అందుకు గాను గజ్వేల్ దగ్గర నుంచి మల్లన్న సాగర్కి ఒక 4 లైన్ రోడ్డు, అదే రకంగా రాజీవ్ రహదారి దుద్దడి దగ్గర నుంచి మల్లన్న సాగర్కి ఒక 4 లైన్ రోడ్డు, మల్లన్న సాగర్ నీటి మధ్య లోపల ఒక ఐలాండ్ లాంటి ఒక చిన్న ద్వీపం ఉంది. ఆ ద్వీపాన్ని టూరిస్ట్ హబ్గా డెవలప్ చేస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు జరిగినటువంటి బహిరంగ సభలో ప్రకటించడం జరిగింది. అధ్యక్ష, నేను మీ ద్వారా టూరిజం మంత్రి గారికి చేస్తున్నటువంటి అప్పీల్, ఆ రోడ్ల మంజూరుతో పాటు మల్లన్న సాగర్ లోపల ఆ రోజు ముఖ్యమంత్రి గారు టూరిజం కోసం ప్రకటించినటువంటి ఆ ఐలాండ్ డెవలప్మెంట్తో పాటు ప్రపంచంలో ఎక్కడ లేనంత గొప్పగా మల్లన్న సాగర్ను టూరిస్ట్ స్పాట్గా డెవలప్ చేస్తా అన్నారు. ఈ బడ్జెట్లో దానికి సంబంధించి తమరి ద్వారా నేను వారిని కోరుతా ఉన్నాను, దాన్ని ఒక టూరిస్ట్ హబ్గా డెవలప్ చేయడానికి కావాల్సినటువంటి నిధులని మంజూరు చేయాల్సిందిగా నేను తమరి ద్వారా గౌరవ మంత్రి గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అధ్యక్ష, ఎక్సైజ్ శాఖకు సంబంధించి అధ్యక్ష, ప్రభుత్వము తన ఆదాయ మార్గాలను పెంచుకునేటువంటి కోణం లోపల కొంతవరకు లిబరలైజేషన్ ఆఫ్ ఎక్సైజ్ పాలసీ తీసుకురావడం వల్ల అధ్యక్ష, ప్రతి గ్రామం లోపల ప్రతి కిరాణా దుకాణంలో, ఐఎమ్ సారీ టు సే, దాదాపు అన్ని కిరాణా దుకాణాలు కూడా బెల్ట్ షాపులుగా మారినట్టు